నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత బాబు గారు మన బీజేపీ నేతలకి హ్యాండ్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే వార్తలు అంటే జగన్ గారు అమిత్ షాకి ఫోన్ చేసి బాబు గారు మీ నేతలకి అంటే బీజేపీ నేతలకి హ్యాండ్ ఇస్తున్నారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అంటే అట్లా చేసి చెప్పారని. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమిత్ షా గారికి ఫోన్ చేసి మీ నేతలకి ఇవ్వకుండా అక్కడ బాబు గారి మనుషులకు మాత్రం టికెట్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇది మనం ఎలా చూడాలి? ఇంకా వేరే ఏమీ చేయలేక ఏం చేయాలి, ఇప్పుడు ఈ కూటమిని ఎలా డిస్టర్బ్ చేయాలి, సో వాళ్ళకి అంతర్గతంలో ఏదైనా గొడవలు రావాలి అనే ఒక దానికి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక ఇది దీనిలో ఉన్నాడు. ఇంకా కూడా ఆయన మైండ్ సెట్ మార్చుకోవట్లేదు. సో ఒకరిని అయిపోయింది, దాని గురించి ఇప్పుడు మనం ఏమీ చేయలేము అలాంటి ఆలోచన కూడా ఏ లేదు. ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళకి చెప్తారు కదా, శ్మశానం తీసుకెళ్లేటప్పుడు దింపుడు గల్లం అని చెప్పి శవాన్ని పెట్టి పిలిస్తే లెగుస్తారని, అట్లా ఆఖరి ప్రయత్నం చేస్తారు కదా. ఈయన ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళకి అంతర్గతంగా ఏదైనా గొడవలు రాగలగాలి, అమిత్ షా గారితో ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి చెప్పి చూద్దాం. సో ఈ ప్లాన్లు చేస్తున్నాడు. సో ఇది అదే అనిపిస్తుంది. పబ్జీ ఆడుకునే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇంకెట్లాగే ఆలోచించగలుగుతుంది. అంతకుమించి ఇంక వేరే ఆలోచించలేదు కదా ఆయన. మనము చేయాల్సిన పని ఏంటనేది ఆలోచించకుండా ఇట్లాంటి సిల్లీ రీజన్స్ చెప్పుకోవటానికి ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లు ఏంటనేది ఒక అవగాహనకు వచ్చి, సో మొత్తం అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాతే బయట వచ్చి వాళ్ళ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇలాంటి ఇవి చెప్తే అమిత్ షా గారు ఏమన్నా తెలియదా, అమాయకులు అనుకుంటున్నారా? ఆయన మన కేంద్రంలో హోమ్ మినిస్టర్, అలాంటి ఆయనకి అవగాహన ఉండదా? ఆయనకి తెలియదా? నువ్వు చెప్పినంత మాత్రానే వింటారా? ఒక్కసారి కుటుంబం ఫిక్స్ అయిన తర్వాత నీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా వాళ్ళు ఎందుకు వింటారు? ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేయటానికి ఇంకేమీ తోచక ఏం చేద్దాం అని రాత్రి బౌల్లో నిద్ర పట్టక గుబులు ఎక్కువైపోయి, ఎందుకంటే 5 ఏళ్ళు రాజభోగాలు అనుభవించారు. సో ఇంకా నెక్స్ట్ నుంచి పరిస్థితి మారిపోతుంది. సో అది ఎలా అని డైజెషన్ చేసుకోలేక చేస్తున్న ప్రయత్నాలే ఇవి. అంటే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారని అనుకోవాలా? అంటే ఇప్పుడు ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అదే కదా మనకు కనపడుతుంది కూడా కదా. ఎందుకంటే ఆయనకి ఎక్కడి నుంచి సపోర్ట్ ఉంది, ఎవరి మూలాన సపోర్ట్ ఉంది, ఎవరిని గురించి ఆయన నేను భరోసాగా నేను ఇది చేశాను అని ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడు? ఏం చేశాడని వెళ్ళగలుగుతాడు? ఏమీ లేదు కదా. సో అలాంటప్పుడు భయపడక తప్పదు కదా. ఏమీ చేయలేదు, మనం రాష్ట్రానికి ఏమీ చేయలేదు. సో మనకు ఎవరు కలిసి రావట్లేదు. సో నేను ఎవరిని నా పక్కన నన్ను నమ్మి ఏ ఒక్కళ్ళు కూడా కూటమికి రావట్లేదు. సో అన్ని పార్టీలు అగైనిస్ట్లీ, అట్లీస్ట్ సిపిఐ-సిపిఎం కూడా లేదు. అంటే అతన్ని నిరంకుశ పాలనని వాళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్లే కదా. సో ఎవరు కూడా అతనికి కలిసి రావట్లేదు. సో ఇంకా అలాంటప్పుడు భయం అనేది ఉంటుంది కదా. ఆ భయం ఒకటి. ఇంకోటి ఆయన అనుకున్నది ఏంటి, అన్నీ అరేంజ్ చేసుకున్నాడు. డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, అందరినీ అరేంజ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాడు. చేసుకున్న అతను ఇప్పుడు వెంటనే అవన్నీ కూడా తారుమారే. సో ఆ డిప్రెషన్లో ఉంటాడు కదా కొంచెం. అవన్నీ తేరుకోవటానికి వాటికి ఇట్లాంటివి మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటి అమిత్ షా గారు లాంటి వాళ్ళతో ఇలాంటివి మాట్లాడి ఏదో ఒకటి చెప్తే ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇంకా వేరే నేను అనుకుంటున్నాను ఇంతకు మించి ఆయన చేయగలగటానికి ఇంకేమీ లేదు. ఇంకా ఎలాగో ఎలక్షన్ దీనికి వెళ్ళటమే. సో ప్రజలు ఇచ్చే తీర్పు కూడా తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారా, ఎస్కేప్ అయిపోతాడా అంటే అంటున్నారు కదా, ఎక్కడో ల్యాండ్ తీసుకున్నాడు, ఒక దీవి తీసుకున్నాడు, వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఈ పాటికి అన్ని తరలించాడా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారికి అయితే ఫ్లైట్స్ వెళ్ళటానికి ఏదైనా తీసుకెళ్ళటానికి ఇప్పుడు డబ్బులు ఫ్లైట్స్లో పంపించారని చెప్తున్నారు. సరే రేపొద్దు ఆయనకేముంది, హార్బర్ పక్కన ఉంది. సో హార్బర్ నుంచే పంపిస్తాడు అన్నీ. సో ఈ పాటికి అన్నీ తరలించాడా?
ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే పక్క స్టేట్లో ఇది చూశాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కవిత గారు అరెస్టే కానివ్వండి ఇలాంటివన్నీ చూశాడు కాబట్టి రేపొద్దున నా పరిస్థితి ఏంటో నేను చేసిన దుర్మార్గాలు అక్రమాలు ఈ స్కామ్లు వీటికన్నిటికీ కూడా ఇప్పుడు వేరే వాళ్ళని ఇది వివేకానంద గారి హత్య కూడా కానివ్వండి ఇవన్నీ కూడా ఆయనకి రేపొద్దున వీటికన్నిటికీ కూడా రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో ఏమిటో ఇవన్నీ ఎందుకని చెప్పి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎలక్షన్ బిఫోరే కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా కొంచెం యాక్టివ్గా ఉండి చూసుకుంటే మంచిదిగా ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇంతకుముందు 30 కేసుల దాకా ఆయన మీద ఉన్నాయి గతంలో చూసుకున్నట్టయితే. ఇప్పుడు బెయిల్ మీదే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తను భయపడి మళ్ళీ ఈ బెయిల్ రద్దయిపోయి నేను మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను వీళ్ళకి ఇంకా కొంచెం ఏమైనా ప్లాన్ చేసి వీళ్ళ కూటమిలో అంటే కొంచెం పొరపచ్చాలు తీసుకొస్తే నేను కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా అవే చేస్తాడు కదా. ఈ కూటమి నుంచి ఎవరైనా డ్రాప్ అవుతారేమో, సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోవాలి, సో ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా అలాంటివి ప్లానింగ్లోనే ఉంటాడు. ఇంకా వేరే అవకాశమే లేదు. ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అనే ప్లాన్లో ఉంటాడు. కానీ అది డిస్టర్బ్ అవుతనేది ఆయన గ్రహించలేకపోతున్నాడో ఏమిటో తెలియదు. ఎందుకంటే మూకుమ్మడిగా ఉన్న ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది ఆయన ఆలోచించుకోవట్లేదు. సో అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మొత్తం వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి తను భయపడ్డాడు. సో ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలనుకోవాలా? ఖచ్చితంగా అది భయపడటమే జరుగుతుంది. సో దానిలోనే ఏం చేస్తున్నామా ఏంటని తెలియట్లేదు. అంటే ఇప్పుడు అమిత్ షా గారు అంటే మన ఈ పొత్తు వల్ల నెక్స్ట్ ఓడిపోయేది తానే అని గ్రహించారు. మొత్తానికి ఓడిపోతున్నాం అనేది గ్రహించబట్టే ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్ళలేకపోవటానికి కారణం. కానీ ఇప్పుడు అతను ముందు కూడా సీఎంగా ఉన్న అప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. సో ప్రతి చోటకి కానీ 6 కిలోమీటర్లకు ఫ్లైట్లో వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా ఇదే చేస్తా వెళ్ళేవాడు. ఎక్కడ కూడా అవకాశం అనేది లేకుండా ఉండేది. అంటే గతంలో చూసినట్టయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజల మధ్యలోనే ఉండి అందరినీ హక్కును ఇట్లా దగ్గర తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మాట్లాడింది లేదు, ప్రజలు సమస్యలు ఏంది అని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది లేదు. ఎందుకు మరి ఈ 5 సంవత్సరాలు ఎందుకు ప్రజలకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ప్రచారం ఏ రకంగా చేయబోతారు? మరి ఆయన పాదయాత్రలో మీరు గమనించారు లేదు, అందరినీ దగ్గరకు చేర్చుకొని ముద్దులు పెట్టి ఇవన్నీ చేశాడు. అదే నెక్స్ట్ సీఎం అయిన తర్వాత ఏ రోజైనా ఆప్యాయంగా అంత దగ్గరికి ఎవరైనా వెళ్ళగలిగారా? అంటే అవసరం తీరిపోయింది. సో అదంతా నటన అనేది అర్థమైంది కదా. ఎప్పుడైనా కూడా ప్రజల చుట్టూ జనం మధ్యలో ఎప్పుడు మనం సీఎంగా చూడటం లేదు ఆయన్ని. ఒక నాయకుడిగా చూసాం కానీ సీఎంలో ఉన్నప్పుడు ఆయన స్టేజ్ మీద ఉంటాడు, ఇంత దూరం నుంచి మాట్లాడతారే కానీ ఆయన ఎవరు దగ్గరికి కూడా వెళ్ళిన ప్రజల్లో మధ్యలో ఉన్న మనిషి కూడా కాదు. ఎందుకంటే అతనికి అది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్. అనుకున్నాను, అది రీచ్ అయిపోయాను, ఇక నాకు అవసరం లేదు, వీళ్ళతో ఇప్పుడు పని ఏంటి, సో నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు అప్పుడు నేను మళ్ళా ప్రజల్లోకి వెళ్తాను, అప్పుడు అవసరం ఉంటుంది అప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో ఉన్నాడే కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి. సో నేను ఎలా వాళ్ళని ముద్దులు పెట్టి మాటలు చెప్పి అవ్వాతాత ఇట్లాంటివన్నీ చేశాడు కదా, వాళ్ళతో కలిసి తినడం ఇట్లాంటివన్నీ చేసి ఈ రోజు నువ్వు ఇలా బిహేవ్ చేసేది ప్రజలు చూడరా? ఆ రోజుల్లో అంటే ఒక అందరూ అనేవాళ్ళు అప్పట్లో కూడా పాదయాత్ర, ఓహో ఇంతమందిని దగ్గరకు పిలవాలి, వాళ్ళు ముద్దులు పెట్టించాలి, అలాంటి అలాంటి ఇది పెట్టుకున్నారు. ఒక సెట్ ఆఫ్ జనాన్ని తీసుకొచ్చేది, వాళ్ళకు ముద్దులు పెట్టించేది. సో ఇది ఆ ప్లానింగ్ అలా పాదయాత్ర టైంలో. సో ఆ ప్లానింగ్ కంటిన్యూ చేశారు. అదేనేమో ఇప్పుడు అది నటించాడు, ఇప్పుడు నటన అవసరం లేదనిపించిందేమో. అంటే మరి ఎట్లా ఇప్పుడు మరి ఎలక్షన్ లో మనము ప్రచారంకి వెళ్ళాలి, మరి ఎలా వెళ్ళబోతారు? మరి తను ఈ ప్రచారంకి వెళ్తే ఏముందమ్మా, నేనేదో ఏమి చేయలేదు, వెళ్ళలేడు, చెప్పలేడు, ఏం చెప్తాడు వెళ్ళి? ఇప్పుడు వాళ్ళ భార్య కూడా వెళ్ళింది, ఏం చెప్పింది? అన్నీ చేసేస్తాము, జగనన్న మాట ఇచ్చాడంటే మడం తప్పుడు, జగనన్న చెప్పిందన్నా చేస్తాడు అని చెప్పారు. ఏం చెప్పారు, ఏం చేశారు? మీకు 45 ఏళ్ళకే నేను పెన్షన్ ఇప్పిస్తాను, జగనన్న చెప్తే తప్పకుండా చేస్తాడు అని అంది. ఏం చెప్పాడు, ఏమి ఇప్పించింది?
అది అన్నీ ఆవిడ వెళ్ళినా జరగదు, ఈయన వెళ్ళినా జరగదు. ఇది వరకు ఉన్న కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ సపోర్టింగ్కి వెళ్ళారు, చేశారు కూడా. కానీ ఈసారి అది కూడా లేదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేరు. సో అప్పుడు నిజంగా వివేకానంద రెడ్డి గారిని ఎవరో చంపేశారనే ఒక సింపతి కూడా కలిసి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో జరిగింది, ఒక 1 month బిఫోర్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ జస్ట్ 1 day ముందు 2 days ముందు జరిగింది. అలాంటప్పుడు ఎవరికి కూడా దాని మీద ఒక అవగాహన లేదు. సో ఈ రోజు తేట తెల్లమైంది. ఓన్లీ వివేకానంద రెడ్డి గారిని చంపించిన దానిలో మెయిన్ హస్తం జగన్మోహన్ రెడ్డికి, భారతి గారికి ఉందనేది కూడా అందరూ అనుకుంటున్నారు. సో అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఇది ఉంటుంది కదా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు.